యోగ వాసిష్టం కథల్లో ఈరోజు సృష్టిలోని రకాలను గురించి వశిష్ఠుల వారు రాముల వారికి ఏం చెప్తున్నారో విందాం. రాముల వారు అడుగుతున్నాడు, ఓ సర్వజ్ఞుడా, అంటే అలా గురువుగారిని అలా సంబోధిస్తున్నాడు అన్నమాట. ఓ భగవంతుడా, నీ నిర్మల వచనాల చేత నేను ఇప్పుడు స్వస్థుణ్ణి అయ్యాను. అయితే హృదయ కమలాన్ని వికసింపచేసే నీ మాటలను వినడంలో నాకు ఇంకా తృప్తి కలగడం లేదు. ఇంకా మీరు చెప్పే మాటలు నాకు వినాలనిపిస్తోంది. నా హృదయ కమలం వికసిస్తోంది. సూర్యుని చూడగానే తామర పూలు వికసించినట్టుగా, అంటే జ్ఞానం వికసిస్తోంది నాకు కూడా, అలాగే అది ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అని అడిగాడు. కాబట్టి మరోమారు సృష్టిని గురించి, ఆ సృష్టి విచిత్రాన్ని గురించి నాకు మళ్ళీ తెలియచెప్పండి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు రాముల వారితోటి, ఓ రాఘవ, ఇప్పటి వరకు అనేక లక్షల బ్రహ్మలు, వందల కొలది శంకరులు, వేల కొలది నారాయణులు గతించిపోయారు. మనం మోక్షం అనుకుంటున్నాం, శంకరుల్లో లీనమవ్వాలనుకుంటున్నాం, అలాగే విష్ణుమూర్తిలో లీనమవ్వాలనుకుంటున్నాం, విష్ణుమూర్తి భక్తులు. మరి వీళ్ళు కూడా ఇంతమంది గతించారు కదా, అయితే వాళ్ళకు కూడా మోక్షం లేదా? వాళ్ళు కూడా పుడుతూ ఉంటారా? జనన మరణానికి వాళ్ళు కూడా అతిథులు కాదా అని సందేహం వస్తుంది. వాస్తవంగా రూపం దాల్చిన ఏదైనా సరే నశించేదే. రూపం దాల్చిన ఆ చైతన్యం నుంచే ఈ రూపాలన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఉపసంహరింపబడతాయి. కాబట్టి అందుకే పరమాత్మకి రూపం లేదు అంటాం. పాలకి రూపం లేదు. ఏ ఆకారంలో ఉన్న పాత్రలో పోస్తే ఆ ఆకారంలో అవి కనపడతాయి, అంతే పరమాత్మ అనేది. అట్లాగే విద్యుత్ కూడా అంతే, ఫ్యాన్లోకి వస్తే ఒక రకంగా తీరు, అలాగే లైట్లోకి వెళ్తే ఒక రకంగా, అలాగే. కాబట్టి ఇదంతా ఆ రూపము లేని ఆ సత్తా యొక్క వివిధ ఆకృతులు, అంతే. ఈ బ్రహ్మాండంలోనే కాక ఇంకా ఈ బ్రహ్మాండం ఒకటే ముందనుకుంటున్నావేమో, కాదు, చాలా ఉన్నాయి. అలా అనేక బ్రహ్మాండాల్లో రకరకాల ఆచారాలు ఉన్నాయి, రకరకాల విచారణలు ఉన్నాయి. విచారణ అంటే ఇప్పుడు మనం చేస్తున్న తత్వ విచారణ అలాంటిది. విచారణ అంటే దుఃఖమని కాదు. ఇక్కడ విచారణ అంటే తెలుసుకోవటం, చెప్పవచ్చు, వివరంగా తెలుసుకోవటం. అలా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక ఆచారాలు ఉన్నాయి. అట్లా కలిగినటువంటి ఈ బ్రహ్మాండాల్లో దేవ దైత్యాదులు విహరిస్తూ ఉన్నారు. దేవతలు ఉన్నారు, దైత్యులు ఉన్నారు, రాక్షసులు. ఒకే కాలంలోనూ వేరు కాలాల్లోనూ ఏర్పడే అనేక బ్రహ్మాండాల్లో దేవతలు కూడా అనేక మార్లు జన్మిస్తారు. మనం అమరులు అనుకుంటున్నాం కదా దేవతల్ని, అమృతం తాగారు అమరులు అనుకుంటున్నాం కదా. అయినా సరే వాళ్ళు కూడా అమరులు. అంటే మనతో పోల్చినప్పుడు వాళ్ళు అమరులు. ఆ పదవి అమరం. ఆ పదవిలో ఉండేవాడు మాత్రం అమరుడు కాదు. పదవి అమరత్వం ఉంది. ఇంద్ర పదవి ఉంటుంది, ఎప్పుడు ప్రెసిడెంట్ పదవి ఉంటుంది మన దేశంలో. కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్లు మారుతుంటారు, పేర్లు మారుతూ ఉంటాయి, ఇంకోటి వస్తుంటాడు. పదవి మాత్రం ఆ ప్రెసిడెంట్ పదవి ఉంటుంది, అలాగే. అట్లా ఇక ఒకే కాలంలోనూ వేరువేరు కాలాల్లోనూ ఏర్పడే అనేక బ్రహ్మాండాల్లో దేవతలు కూడా అనేక మార్లు జన్మిస్తారు. సృష్టి ఒకప్పుడు మహేశ్వరుని చేత, మరొకప్పుడు బ్రహ్మ చేత, మరొకప్పుడు విష్ణువు చేత, మరొకసారి మునుల చేత చేయబడుతుంది. అంటే మనం బ్రహ్మే సృష్టిస్తున్నాడు అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ జగత్తులో ఇప్పుడు బ్రహ్మ సృష్టికి కారకుడు, విష్ణువు స్థితికి కారకుడు, అంటే దాని నిర్వహణకి, మహేశ్వరుడు రుద్రుడు లయకారకుడు, దీన్ని పాడైపోయిందని లయం చేస్తాడు ఆయన ఇక్కడ. అది కానీ ఇప్పుడు మనం కొత్తగా ఏం తెలుసుకుంటున్నాం, ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్కరు. ఒకసారి సృష్టి మహేశ్వరుని చేత, ఒకసారి బ్రహ్మ చేత, ఇంకొకసారి విష్ణువు చేత, మరోసారి మునుల చేత చేయబడుతుంది అని చెప్తున్నారు. బ్రహ్మదేవుడు ఒకప్పుడు కమలము నుండి, ఇప్పుడు కమలం నుంచి పుట్టాడనే మనం నారాయణ విష్ణుమూర్తి కథల్లో చదువుకుంటున్నాం. ఒకప్పుడు జలం నుంచి కూడా పుడతాడట ఆయన, ఒకప్పుడు అండము నుంచి పుడతాడు, ఇంకొకప్పుడు ఒకానొక బ్రహ్మాండంలో ఈ మహేశ్వరుడు అదే సమయంలో, అంటే ఇప్పుడు కమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మచేత సృష్టి జరుగుతుందని మనం తెలుసుకున్నాం. అలాగే ఒక్కొక్కసారి జలం నుంచి పుడతాడంట. ఏ కల్పంలో పుడతాడో ఎప్పుడో తెలియదు మనకి. ఇప్పుడు ఇది శ్వేతవార కల్పం కదా. ఇందులో ఇప్పుడు సుమారుగా 197 కోట్లు ఎంత అయ్యింది సంవత్సరంలో.
ఈ కల్పంలో ఇలా ఉన్నట్టు వచ్చే కల్పంలో ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఒకప్పుడు అండము నుండి, అలాగే ఒకప్పుడు ఆకాశం నుండి పుడతాడు. అలాగే ఒకానొక బ్రహ్మాండంలో మహేశ్వరుడు పరిపాలన చేస్తుంటే ఇంకొక బ్రహ్మాండంలో ఇంద్రుడు పరిపాలన చేస్తూ ఉండవచ్చు, ఇంకొక బ్రహ్మాండంలో సూర్యుడు కూడా పరిపాలన చేస్తూ ఉండవచ్చు, అలాగే ఇంకో బ్రహ్మాండంలో విష్ణువు అధిపతులై ఉండొచ్చు. అలాగే ఇక్కడున్న అనేక రాజ్యాల్లో ఆ రాజ్యాలకి అధినేతలు, ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క అధినేత ఉంటుంటాడు కదా, ఒకే అన్ని చోట్ల ఒకడే ఉండడు కదా. అలాగే అక్కడ కూడా ఈ బ్రహ్మాండాల్లో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి కాబట్టి వాటిలో పదవులు, అలాగే ఆ పదవులు వహించే వాళ్ళు ఎప్పుడూ మనం ఇప్పుడు అదే కార్యక్రమాన్ని నిర్వహించరు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మాండంలో ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఒకానొక సృష్టిలో ఈ భూమంతా వృక్షాలతో మాత్రమే నిండి ఉంది. ఒకప్పుడు అన్ని పర్వతాలతోనే ఉండేది. ఒకప్పుడు అంతటా మనుషులే ఉన్నారు. ఒకప్పుడు అంతా మట్టితోటి, ఒకప్పుడు శిలలతోటి, ఒక సమయంలో బంగారుతోటి, ఇంకో సమయంలో రాగితోటి ఇలా నిండి ఉండి ఈ బ్రహ్మాండంలోనే ఎన్నో ఆశ్చర్యాలైన జగత్తులు ఉన్నాయి. ఈ బ్రహ్మాండం అంటే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూసి నక్షత్రాల దగ్గరికి వెళ్ళొచ్చు. నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రం ఎంత కాంతి, ఎన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నదో ఇదంతా బ్రహ్మాండం అని చెప్పండి. కొన్ని లక్షల కోట్ల అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. అంటే సూర్యుని అంటే గోళాలు అన్నమాట, సూర్యగోళాలు నక్షత్రాలు. ఇవన్నీ చూడటానికి మనం కాంతి వేగంతో ప్రయాణిస్తే ఒక 10 లక్షల సంవత్సరాలు ప్రయాణించినా అలా ఇంకా అవతల కూడా ఉంది ఈ బ్రహ్మాండమే. మరి ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో మనకి ఊహకి అందనటువంటి జగత్ ఇదంతా. వీటిలో రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దానితో నిండి ఉంది. మనుషులతో ఒకసారి, పర్వతాలతో ఒకసారి, అలాగే వృక్షాలతో ఒకసారి, రాగితో ఒకసారి, బంగారంతో ఒకసారి, అలా ఈ బ్రహ్మాండంలో చాలా రకాలైనటువంటి ఆశ్చర్యాలైన జగత్తులు ఉన్నాయి. మనం కేవలం తీర్థయాత్రలకు వెళ్తేనే ఒక్కొక్క స్థల మహత్యం వింటూ ఉంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఓహో ఇలాగా ఇక్కడ అని, ఇంతవరకు వినలేదే ఇలాంటి విషయం, ఈ మహత్వాన్ని. ఇక ఇతర బ్రహ్మాండాల్లో కూడా ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి. కొన్నింటిలో సూర్యుడు మాత్రమే ఉన్నాడు, అంటే వెలుగే ఉంది, అంటే చీకటి కూడా ఉండదన్నమాట అక్కడ. కొన్నింటిలో అసలు ప్రకాశమే లేదు. బ్రహ్మరూపమైన ఈ ఆకాశంలో సముద్రంలోని తరంగా, అంటే బ్రహ్మరూపమైన ఆకాశం అంటే ఎందుకన్నాడంటే, అంటే ఆకాశం అంతటా విస్తరించింది కాబట్టి ఏది నిలవాలన్నా, ఏది ఒక పదార్థం రూపం ధరించి ఉండాలన్నా ఆకాశం చోటు ఉండాలి కదా. కాబట్టి అందుకని బ్రహ్మరూపమైన ఈ ఆకాశాన్ని బ్రహ్మరూపంగా పోల్చాడు అన్నమాట. అంటే కేవలం ఆకాశ రూపం అంతా బ్రహ్మమేని కాదు, అదొక భాగం, అదొక పోలిక. కాబట్టి ఆకాశమే బ్రహ్మ అంటే కాదు, బ్రహ్మకు మళ్ళీనే అది కూడా అంతా విస్తరించి ఉంది అని. బ్రహ్మరూపమైన ఈ ఆకాశంలో సముద్రంలోని తరంగాల్లాగా అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు ఉత్పన్నమై లయిస్తూ ఉన్నాయి. కాబట్టి సముద్రంలోని తరంగాలు మనం లెక్కైనాం. అలాగే ఇవి ఎన్ని బ్రహ్మాండాలు పుట్టినాయండి, లయమైపోయినాయో తెలియదు మనకు. కాబట్టి సూర్యకిరణాల్లోని దుమ్ముకణాలనైనా మనం లెక్కించవచ్చునేమో, కానీ పరబ్రహ్మంలోని చంచల జగత్తులను లెక్కించడం సాధ్యం కాదు. అసంఖ్యాకమైన సూర్యకిరణాల్లోని అణువుల్ని, ఆ దుమ్ముని లెక్కించడమే మనకు సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైతే అవ్వచ్చు, కానీ ఆ పరబ్రహ్మలోని చర జగత్తు, చంచల జగత్తుని లెక్కించడానికి సాధ్యం కాదు అంటున్నాడు. వర్షాది ఋతువుల్లో దోమలు మొదలైనవి పుట్టి నశించేటట్లు వివిధ జగాలు ఉత్పన్నమై లయమవుతున్నాయి. జగత్తులు అంటే కేవలం ఈ భూమే కాదు, ఈ నవగ్రహాలే కాదు, ఇంకా ఇలాంటివి మనం లెక్కలేనని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వర్షాది ఋతువుల్లో ముసిళ్ళని వచ్చేస్తాయి. వారం అప్పటికప్పుడు కనపడతాయి, లైట్ల దగ్గర ఓ ముసిరిపోతుంటాయి, మళ్ళీ కాసేపటికే చనిపోయి కింద కుప్పలు కుప్పలుగా పడిపోతుంటాయి. అలాగే ఈ బ్రహ్మాండాలు కూడా అందుకనే వర్షాది ఋతువుల్లో దోమలు మొదలైన పుట్టి నశించేనట్లుగానే ఈ వివిధ జగాలు ఉత్పన్నమై లయమవుతున్నాయి, పుడుతున్నాయి, నశించిపోతున్నాయి. నిరంతరం పుట్టి నశిస్తున్న ఈ జగత్సమూహం ఎప్పటి నుండి కొనసాగుతున్నదో ఎవ్వరికీ తెలియదు. అంటే ఇది ప్రవాహ రూపంలో అనాదిగా ఉంది. అంటే ఈ ప్రవాహం నిరంతరం, ఈ పుట్టి పెరగటం, నశించటం అనేది అనాదిగా జరుగుతుంది. అందుకని దాన్ని ప్రవాహంగా పోల్చాడు. ఈ ప్రవాహ రూపం ఎప్పటి నుంచో ఉంది, మనకు తెలియనప్పటి నుంచి.
అందుకని అనాదిగా ఉందని. దానికి ఆది అంటూ లేదు. తత్వజ్ఞానంతో మనం అనుసంధానం అయ్యే వరకు విశాలమైన ఈ లోకాలన్నీ బ్రహ్మాండంలో కనబడుతూనే ఉంటాయి. అసలు ఈ లోకాలన్నీ బ్రహ్మలో ఎందుకు కనపడుతున్నాయి మనకి అంటే, మన తత్వజ్ఞానంతో అనుసంధానం అవ్వలేదన్నమాట. మనం తత్వజ్ఞానంతో అనుసంధానం అయితే మనకేం కనపడుతుంది? ప్రహ్లాదుడికి అంతటా ఆ విష్ణు పరతత్వమే కనపడ్డట్టు మనకు కూడా ఈ జగత్తు కనపడదు, జగత్తులోని చైతన్యమే కనపడుతుంది. కాబట్టి ఈ సృష్టిలో ఎన్ని రకాలు ఉన్నాయో, ఒక్కొక్కసారి ఒక్కొక్క గోళంలో ఒక్కొక్కరు ఎవరెవరు అధిపతులుగా ఉంటారో, ఈ బ్రహ్మే ఒకసారి కమలంలోను, ఒకసారి జలంలోను, ఒకసారి అండంలోను, ఒకసారి ఆకాశం నుండి పుడతాడని కూడా చెప్పారు. అలాగే విచిత్రమైనటువంటి మనం ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో జగత్తులో జరుగుతున్నట్టుగానే మిగతా జగత్తుల్లో కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక స్వప్నంలో కనిపించినటువంటి విషయాలు, వస్తువులు, సంఘటనలు అన్నీ కూడా మేలుకున్న తర్వాత ఇవన్నీ భ్రమే ఒట్టిదే అని ఎలా అనిపిస్తుందో అలా ఎప్పుడు అనిపిస్తుందంటే తత్వజ్ఞానంలో మునిగి ఉన్నప్పుడు. ఆ తత్వం అంటే ఆత్మపరతత్వము అంటాం చూసారా, ఆ తత్వం మనలో పూర్తిగా మనస్సును ఆక్రమించినప్పుడు ఈ జగత్తంతా కూడా మనకి నశిస్తుంది. అంటే ఈ జగత్తు మీద భ్రాంతి తగ్గిపోతుంది అని ఈ సృష్టిలోని రకాలు చెబుతూ వశిష్ఠుల వారు రాముల వారికి మళ్ళీ వినాలని ఉంది మీరు చెప్పే మాటలు, ఆ సృష్టిని గురించి ఇంకొకసారి చెప్పండి అన్నప్పుడు చెప్పిన విషయం అన్నమాట. స్వస్తి. రేపు దాసూరిని కథ తెలుసుకుందాం.